36వ వచనం నుంచి 40వ వచనం వరకు చదువుకుంటామ్మా. చదువుతున్నాను, వినండి. ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనిదే. ఇది ముఖ్యమైనది, మొదటిది అయిన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపవలను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. ఇక్కడ సద్దుకాయలకి పరిసయ్యులకి వచ్చినటువంటి సంభాషణ, కైసరులకి హేరోదేయులకి. వాళ్ళు సద్దుకాయలు వాళ్ళు దేవునికి పరిసయ్యులకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే, పరిసయ్యులు వచ్చి వారు మీ ధర్మశాస్త్రం ఏం చెప్తున్నారంటే, బోధకుడు ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదనేసి అడిగాను. అందుకు మనం పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను మనం మొట్టమొదట మన దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. ఇది ముఖ్యమైనది, మొదటిది కూడా ఆజ్ఞ ఇదే. కాబట్టి మనము దేవుని యందు క్రమశిక్షణతో నడుచుకుంటామంటే, ఈ సద్దుకాయలకి చెప్పినటువంటి వాక్యాన్ని పరిసయ్యులకి వచ్చినటువంటి సంభాషణ బట్టి మనం ఈ వాక్యం మనకు 22వ అధ్యాయం 36వ వచనంలో చెప్తున్నారు. మనం పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను దేవుని యందు విశ్వాసంతో ఆయన్ని ప్రార్థించుతా, స్తుతించుట, ఆరాధిస్తా ఉంటే మనం మొట్టమొదటి దేవుడు ఆయన, మన ప్రభు అయిన యేసు ప్రభును మనం ప్రేమింపవాలని. ఇది ముఖ్యమైన ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ ఏదంటే, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపవాలను రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమైనవని అతనితో చెప్పాను. ఇక్కడ మనం పొరుగు వారిని అంటే మనకు విరోధులై ఉండొచ్చు, చుట్టుపక్కల వారు కావచ్చు, మన తోటి ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా ఉన్నాయి, అన్యులు కూడా ఉన్నాయి. అన్యులైనప్పుడు కూడా దేవుడు నా బిడ్డలనే సెలవు ఇచ్చున్నాడు. అన్యులకి ఒక రూలు, దేవుని బిడ్డలకు ఒక రూల్ ఉండదు. సరి సమానంగా దేవుడు తక్కిళ్ళు తూకం వేసినట్టుగా మనల్ని తూకం వేస్తాడు. మనం ఎంత ప్రతిఫలం, ఇక్కడ నిన్న నాగమణి సిస్టర్ చెప్పినట్టు మనం ఫలించేటట్లుగా ఉండాలి, కానీ మన ప్రతిఫలాన్ని బట్టి దేవుడు మనల్ని అన్యులైనప్పటికీ మనల్ని ఇరుగు పొరుగు వాళ్ళని ప్రేమించాలా. ఎటువంటి విరోధులు ఉన్నాయి, పక్కింటి వాళ్ళు ఉన్నాయి, వెనకింటి వాళ్ళు, మనతో పాటు ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నాయి. దేవుడు మనతో ఏం చెప్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలా. మనం ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోవాలా. ఇది ప్రవక్తలకి ఆధారమై ఉన్నదని చెప్తున్నాడు. ప్రవక్తలు అనగా మనకు పితృలు ఇది ఈ సద్దుకాయలు పరిశీలు అటువంటి వాళ్ళు, కొంతమంది అబద్ధ ప్రవర్తకులు కూడా ఉంటారు. అది చెప్తున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 11వ వచనం చదువుతారు సిస్టర్ ఎవరైనా? అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమం విస్తరించు చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరి ఇక్కడ చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ వాక్యం ద్వారా కొంతమంది అబద్ధ ప్రవక్తలు కూడా వస్తారు, ప్రజల్ని మోసం చేస్తారు. అంతవరకు ఎవరు సహిస్తారు? మన దేవుని వాళ్ళే మనం రక్షింపబడతాం. మనం అంతవరకు సహించాలా, ఓర్పును పట్టాలా. దేవుడు మనకి ఇచ్చినట్టు ఓపికని సజీవులకే కానీ దేవుడు మృతులకు కాదు. మృతులైన వారు ధన్యులనేసి సెలవిచ్చినాడు వాక్యం ద్వారా. సజీవులు మన కోసం ఈ లోకంలో మనం నివసిస్తున్నాం, మనం లోకానికి వెలుగై ఉన్నాం. ఆయన మనకు వెలుగునిచ్చాడు దేవుడు. ఆ వెలుగుని కాపాడుకోవాలంటే మనం ఎక్కడ ఉండాలా? పూర్ణ మనసుతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ హృదయంతోనూ మనము దేవుని ఎదుట ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోవాలా. మనకి ఎంత గొప్పతనం ఇచ్చాడు చూడండి. మన పొరుగు వాళ్ళని కూడా ఆ విధంగానే ప్రేమించాలా. రోమా 3:19 అధ్యాయ వచనం చదువుతారమ్మా ఎవరైనా సిస్టర్? చదువుతున్నాను. ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రులగునట్లును ధర్మశాస్త్రం చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రంలో లోనైన వారితో
చెప్పుచున్నదని ఎరుగుదుము. ఏదైనా ధర్మశాస్త్రము సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇక్కడ చూడండి, ప్రతి నోరు ముయ్యబడినట్లు సర్వలోకానికి దేవుడు మనకు శిక్షకు పాత్రం అవుతాం. మనం ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోకుండా ఉంటే, మనం ఆయన ఎందుకు పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో మనం ఆరాధించి స్తుతించే ఒక ఆదివారం అనేదే కాదు, మన కాన్ఫరెన్స్ ద్వారా కాదు, మనం కాన్ఫరెన్స్ లేకపోయినా కూడా మీరేమన్నా అనుకోండి, నేను పడుకునేటప్పుడు మన సంఘం వాళ్ళ సిస్టర్స్ కానీ వాళ్ళ అవసరాలు కానీ నేను మా మిస్సెస్ ప్రైడ్ చేస్తానే ఉంటాం. ఎందుకంటే సంఘం ఎదుటి చేసేది కాదు, మన కుటుంబంలో కూడా మన ఇంటి నుంచే మనం ప్రార్థన ఆరాధన స్టార్ట్ చేస్తే మనం దేవుడు ఎంత ఆశీర్వాదకరిస్తాడు. మీ అందరు ప్రార్థన వల్ల నా కూతురికి ఉద్యోగం వచ్చింది, ఇది ఒక గొప్ప ఉదాహరణ. కానీ ప్రవీణ్ విషయంలోనే నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకు జరిగిందో అసలు తెలియడంలా. ప్రతి నోరు ముయ్యబడినట్లు ఎవరికి మనం దేవునికి వ్యతిరేకంగా ఉండేటట్లు ఏలైన ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడడు. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోవాలి. మనం ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోకపోతే మనల్ని నీతిమంతులుగా ఎట్ట తీస్తాడు దేవుడు? తీర్చడు. ఆ న్యాయంలో ఏదైతే మనం ఎక్కడ నిలబడాలా? అగ్నిగుండంలో నిలబడాలా, లూసిఫర్ కి అపవాద చేతిలో ఉండాలా. ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోవాలా. ధర్మశాస్త్రం ఏదైనా నీతి బయలుపరుచున్నది. అలాగే యాకోబు 2వ అధ్యాయము 8వ వచనం చదువుతారు సిస్టర్. మెట్టుకు నీవలే నీ పొరుగువాన్ని ప్రేమించమను లేఖనంలో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించు వారగుదురు. మీరు పక్షపాతము గలవారంటే ధర్మశాస్త్రం వల్ల అపరాధులని తీర్చబడి పాపం చేయవారగుదురు. ఇక్కడ కూడా యాకోబుకు రాసిన పత్రికలో కూడా ఏం చెప్తున్నాడు? 8వ వచనంలో మెట్టుకు వలె నీ పొరుగువాన్ని ప్రేమించును లేఖనంలో ఉన్నట్టు ప్రాముఖ్యమైన మన ఈ లేఖనంలో మనం ఉన్నట్టు మనం పొరుగువాడిని ప్రేమించాలా. మనం ప్రేమించకపోతే అంటే మనం పక్షపాతం చూపించామనుకోండి, ధర్మశాస్త్రానికి మనం అపరాధి అవుతాం, విరోధిగా అవుతాం, మనం సైతానికి లొంగిపోతాం. ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోవాలా, అప్పుడే మనం అపరాధులుగా ఉన్నాం, పాపం చేయవారగుతాం. ఎవడైనా ధర్మశాస్త్రం అంటే గైకోని ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఆజ్ఞ అన్నిట్లోనూ అపరాధి అవుతాం. దీనికి ఇటువంటి వాటికి వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పిన గనుక నువ్వు వ్యభిచరించకపోయాను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధి అయితేవి. మనం వ్యభిచారం అంటే వ్యభిచారం చేయబడలే, నువ్వు చూపుతో చూసినా కూడా సామెత గ్రంథంలో మనం చూస్తే అది వ్యభిచారం చేసినట్టే. నరహత్య చేయకూడదు. మన ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోవాలా. మనం ఇతరులకి మనం మార్గదర్శకంగా ఉండాలి, కానీ మనం వాళ్ళకి సాక్షిగా లేకపోతే వీరేంద్ర బైబిల్ ఆదివారం అయితే పరిశుద్ధ గ్రంథం చేతిలో పట్టకపోతాడు, మళ్ళీ సాయంత్రం అయితే వస్తాడు. మనం ఇతరులకు మార్గదర్శకం అంటే వాళ్ళు కూడా దేవుని బిడ్డ వస్తారు అంటారు. క్రైస్తవులు అన్నారు దేవుని బిడ్డ వస్తున్నారా అంటారు, అతను దేవుని బిడ్డరా అంటారు. అదే గొప్ప సాక్ష్యం, అదే ఒక సువార్త, వేరే దేవుని బిడ్డలు రా అంటారు. అలాగే మొదటి యోహాను 5:18 5వ అధ్యాయం 18వ వచనం సిస్టర్. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపం చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకొనును గనక దుష్టుడు వాని ముట్టడు. ఎంత గొప్ప వాక్యం! మన దేవుని మూలంగా పుట్టున్నాం. దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడు పాపం చేయడు. దేవునికి తెలుసు, నా మూలంగా జన్మనిచ్చిన పునరుత్థానం ఇచ్చినటువంటి ఆయన మనకు లోకానికి వెలిగే ఆయన వచ్చాడు. మన పాపంలో కొరకు ఆయన మరణించాడు. మనం మోయాల్సినటువంటి భారం శ్రమలు యేసు ప్రభు పడ్డాడు. అందుకే ఆయన మనిషి కుమారుడే ఈ లోకానికి వచ్చాడు.
వచ్చాడు. కాబట్టి మీరు చెప్తున్నాను, ఇక్కడ మనం ఒక ఎట్టి పరిస్థితుల్లోనూ మనము పాపం చేయాల్సి ఉంటాడు. దేవుని మూలంగా పుట్టినవాడు భద్రం చేసుకోవాలని కాదు. దుష్టుడు మనల్ని ముట్టడు. దుష్టుడిని మనకు 10 అడుగులు దూరంగా వస్తాడు. దేవుని బిడ్డ వాడు వస్తాడు. అదే ఇదివరకు చెప్పాను నేను వాక్యంలో కూడా. మనం బైబిల్ పట్టుకొని పోతాం అంటే వాళ్ళు దేవుని బిడ్డలు రా అనేసి అంటారు. ఆ విధంగా కాకుండా యోహాను రాసిన పత్రిక 2:4 కూడా చదవండి సిస్టర్. తండ్రి మనం నీ పిల్లల్లో కొందరు సత్యం అనుసరించి నడుచుండగా కనుగొని బహుగా సంతోషిస్తున్నాను. చదవండి. కాగా అమ్మ, కొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు, కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయచ్చు. మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలని నిన్ను వేడుకొంటున్నాను. ఆమేన్. ఇక్కడ చూడండి, తండ్రి వలన పొందిన ప్రకారం, మన దేవుని వలన పొందిన ప్రకారం మనము మన కుటుంబంలో కూడా పిల్లలు కొందరు సత్యం అనుసరించి నేర్చుకుంటాం. అంటే మన ఈ లోక సంబంధించిన తల్లిదండ్రులు సంతోషిస్తాం. మనం ఈ లోక సంబంధించిన తల్లిదండ్రులే మన పిల్లల గురించి సంతోషిస్తామంటే ఇంకా దేవుడు మనవాళ్ళ గురించి ఎంత సంతోషిస్తాడు. దేవుని గురించి మనం ఎంత ఇది ఆజ్ఞ. నేను ఆజ్ఞల గురించి చెప్తున్నానే గాని నేను ఒకరిని కించపరచడం కాదు, మనం ఒకరిని వేలెత్తి చూపడం కాదు. దేవుని యొక్క వాక్యం అనుసారం ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకుంటా ఉంటే మనకి ఏ హాని జరగదు. కానీ ఇప్పుడే అందిన వార్త, మా అల్లుడు ప్రవీణ్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట. వెంకటాచలం నుంచి పోవాలి సార్ అంటే, వెంకటాచలం నుంచి అంత దూరం ఎట్లేసారే, ఏదో ఒకటి చూడండి అన్నారంట. మాస్టర్ గారు చెప్పారు, ప్రయత్నం చేస్తున్నాము, ఏం కాదులే అనేసి అని భరోసా ఇచ్చారు, ధైర్యం ఇచ్చారు. వెంటనే వార్త వచ్చింది. కానీ రేపు కానీ తెలియదు. మీ అందరి ప్రార్థన వల్ల మీరు చేసిన దానికి వందనాలు, స్తోత్రం. అలాగే మార్కు సువార్త 12:30-31 చదవండి మా. రెండవది, నీవు నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమింపవలన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదని అతనితో చెప్పాను. 30 సరేలే, 30 చదివారు. నిన్ను ఇక్కడ 30 కూడా చదువుతున్నాను. నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకంతోను, నీ పూర్ణ బలంతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలనేది ప్రధానమైన ఆజ్ఞ. మత్తయి సువార్తలు ఇచ్చినాడు, మార్కు సువార్తలో ఇచ్చాడు ఇదే వాక్యం. మనం పూర్ణ బలంతో మనం దేవుని ఎదుట విశ్వాసం ఉండకూడదు. మనం శక్తిని ఇస్తాడు దేవుడికి ప్రార్థిస్తే. మనం ఆరాధించే దాంట్లో, మనం ప్రార్థించే దాంట్లో మనకు ఎన్నో విషయాలు తెలుస్తుంది. ప్రభు మనకు ఆదరిస్తాడు. మనం ఆయన ఆజ్ఞలు గైకొట్టుకొని మనం నడుచుకుంటే మనకు ఈ లోకానికి పాస్టర్ గారు చెప్తా ఉంటారు అప్పుడప్పుడు, మనం ఎవరికి భయపడాలంటే దేవునికి భయపడాలి, కానీ ఈ లోకానికి భయపడకూడదు. ఏదైనా మనకు అప్పులు ఉండొచ్చు, లేదా మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా బాగా లేకుండా పోవచ్చు, మనం ఊరే ఇట్లా పోతున్నాం అనేసి. ఆజ్ఞ అంటే దేవుడిచ్చిన ఆజ్ఞని మనం నడుచుకోలేకపోతే ఎందుకు? ఇప్పుడు నేనే అనుకోండి, వేరే వాళ్ళొద్దు. నేను ఒకప్పుడు బొల్లేన్ హాస్పిటల్లో వర్క్ చేశాను. మా క్యాజువల్ డాక్టర్ పెద్ద కాబట్టి ఆయన చెప్పినటువంటి ఆజ్ఞ పైన మామూలుగా కన్సల్ట్ డాక్టర్స్ వచ్చినా కూడా ఏదైనా క్యాజువల్ డాక్టర్ పర్మిషన్ ఇస్తేనే కన్సల్ట్ డాక్టర్ కూడా ఇవ్వాలి. ఆయన ఆజ్ఞ అనుసరించి నడుచుకున్నాను కాబట్టి అన్ని సంవత్సరాలు పనిచేశా. అదే విధంగా మనం ఈ బైబిల్ ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం మనం ఆజ్ఞ, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి నడుచుకుంటే మనకు ఏ భయం లేదు. మళ్ళీ ఇంకోటి, బొల్లేల్లో పనిచేసేటప్పుడు సిస్టర్స్ కూడా చెప్పేవాళ్ళు, పేషెంట్లు ఎవరైనా వస్తే పురుషత్వం ఉన్నారా, కంపౌండర్, మేల్ నర్స్ అనేవాళ్ళు. ఎందుకంటే ఇంజక్షన్ వేసుకోవాలి. డాక్టర్లు అనేవాళ్ళు, ఎందుకు మా సిస్టర్స్ వేస్తారంటే ఆయన వేసేది ఇంజక్షన్ అసలు తెలియదు సార్, ఆయన దగ్గరే వేయించుకుంటాం అంటారు. కానీ వేసేటప్పుడు ఇక్కడనే కాదు, ఎప్పుడైనా సరే, ఇక్కడ వెంకటాచలంలో కూడా ఇప్పటికైనా సరే ఇంజక్షన్ ఎవరికైనా ఏమంటే నేను ఫస్ట్ ప్రార్థన చేసుకుంటా, నా ద్వారా ఇంజక్షన్ వేసుకుంటాను. నన్ను నమ్మారు, వాళ్ళు నన్ను నమ్మితే నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, ఎటువంటి అపాయం కలగకుండా ఈయనకి ఆరోగ్యం బాగు చేయండి అని. కాబట్టి దేవుని ఆజ్ఞ మనం లోబడుకొని ఉండాలా. మళ్ళీ మన జీవితాల గురించి ఒకటి చెప్పి ముగించుకుంటున్నాను.
ఏవేల్ గ్రంథం 2:25 చదువుతారు సిస్టర్ ఎవరైనా? 2వ అధ్యాయము. రెండు 2:25. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలుల మధ్యనున్న వాడను నేనే అని చదువు సిస్టర్. ఇశ్రాయేలుల మధ్యనున్న వాడను నేనే అనియు, నేనే మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడొకడును లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక ఎన్నడూను సిగ్గునందకయుందురు. ఇక్కడ మనకు 4 పురుగులను పంపించాడు. ఇది పెతియేలు కుమారుడికి ఏవేలు ప్రత్యక్షమైన వాక్. ఇది 4 పురుగులు అంటే దేనికి గుర్తంటే, సంవత్సరం మనం ఇప్పుడు ఉదాహరణకి ఒక పంట వేస్తారు, ఆ పంటలో పురుగులన్నీ తినేస్తుంది. పురుగులు ఫస్ట్ మిడతలు అంటే మిడతలు పంటను తినేస్తుంది. ఆ మిడతలకి మనకు దేనికేమంటే మిడతల ఆరోగ్యాన్ని తినేస్తుంది, మన ఆరోగ్యం పోద్ది. కొమల పురుగు ఐశ్వర్యాన్ని అందం పోద్ది. పసరు పురుగులు దర్శనం, మనం దేవుని యొక్క దర్శనాన్ని చేసుకోలేకుండా పోతున్నాం. చీడ పురుగులు సంవత్సరం అంతా గడిచిపోయినాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, వేరే వాళ్ళ ఉదాహరణ నేనే చేయాలనుకుంటున్నాను. నేను 20 సంవత్సరాల వరకు దేవుడిని నమ్మకుండా ఉంటుని, 25 to 30, 30 లోపల దేవుడిని నమ్ముకున్నాను. ఆ 20 సంవత్సరాలు ఏం పోగొట్టుకుంటున్నానో దేవుడు మళ్ళీ నాకు అనుగ్రహిస్తాడు. శరీరంలో విషయంలో కానీ, మరి ఉద్యోగం విషయంలో అంటే రిటైర్డ్ అయిపోతాం, కానీ 62 సంవత్సరాలు వస్తే రిటైర్డ్ అయిపోతున్నాం. కానీ దేవుని రాజ్యంలో రిటైర్డ్ లేదు, అది స్టాండర్డ్, పర్మనెంట్. మన కోసం స్థలం సిద్ధపరిచి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యానుసారం నడుచుకుంటే మనం కన్నీటితో ప్రార్థన చేయాల. ఈ పురుగులు ఉదాహరణకి ఈ దేవుడు దీన్ని చేసింది యేసుప్రభువే, కానీ సైతాన్ని కూడా తయారు చేసింది యేసుప్రభువే. సైతానే వీళ్ళ మీదకి పంపిస్తున్నాడు. ఓ సైతాన్ని ఈ విధంగా చేస్తా ఉన్నది కదా అనేసి దేవుడు ఏమంటున్నాడు, మరలా మీకు ఇచ్చేదను, నేను ఎట్టి పరిస్థితుల పంటను మీకు ఇచ్చేదను అనేసి అంటున్నాడు. యోబు 33:25 చదవండి సిస్టర్. యోబు గ్రంథం అప్పుడు వాని మాంసము 25వ వచనమేనా? అవును సిస్టర్. అప్పుడు వాని మాంసము బాలుర మాంసం కన్నా ఆరోగ్యంగా నుండును. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. వాడు దేవుని బతిమాలి కొనిన ఎడల ఆయన వాణ్ణి కటాక్షించును. కావున వాడు ఆయన ముఖము చూసి సంతోషించును. ఇలాగన నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును. ఇక్కడ చూడండి, ఇది ఏవేల్కి రాసినటువంటి 2:25 ప్రకారం మన వయసు అంతా దాటిపోతున్నది. కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది, మనం లాస్ట్ ముసలితనం ఉన్నాము. కానీ దేవుడు ఏమంటున్నాడు, మనకు బాలున్నటువంటి మాంసం ఇస్తానంటున్నాడు, మన శరీరం బలంగా ఉండేటట్లు చేస్తానంటున్నాడు, మనకు ఐశ్వర్యాన్ని ఇస్తానంటున్నాడు. మనం కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఏ కీడును రాదు. మనం చెప్తున్నాను ఉదాహరణకి, మనం ఏదన్నా ఒకటి చేయాలనుకుంటే దేవుని యందు ప్రార్థన చేసి ఇదనాడు. మాకు అసలు ఎట్టి పరిస్థితుల్లో నేను ఇందిరాకి కూడా, మా మిస్సెస్ కూడా చెప్తాను, ఆమె డ్యూటీ నుంచి వస్తానే నాకంటే ముందుగా 4 గంటల కూర్చొనేసి, ఒకవేళ త్వరగా వచ్చిందంటే 5-6 అధ్యాయాలు చదవద్ది. ఏడున్నదంటే మిద్దిపైన ఉంటది, నేనేం లేటుగా చదువుతా. దేవుని ఎదుట భయభక్తులు నడుచుకోవాలంటే మనకి ఎటువంటి పరిస్థితుల్లో ఏమి కాదు. కీర్తన దావీదుకి రాసినటువంటి కీర్తన 92:15 చదవండి సిస్టర్. వారు
ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. చూడండి దేవుడు ఎంత వాక్యం ఇచ్చాడు. మనకి ఇది విశ్రాంతి ఆయన కీర్తన. ఇది ఈ ఏవేళకి చీడ పురుగులు అంటే దానికి ఉదాహరణ నేను ఈ వాక్యం చెప్తున్నాను. మనం ముసలితనం అప్పుడు ఎంత ఇదిగా ఉంటామంటే చిగురు పెట్టిస్తాడంట. అలాగే నేను సిస్టర్ గారు చెప్పింది, ద్రాక్ష వాళ్ళే తీగలు పడేసేటువంటివి, పనికిరానిటువంటివి అగ్నిలో పడేస్తారు. మన వాళ్ళు కూడా మనం పనికిరాని వాళ్ళు అయితే లేపు లూసిఫర్ ఏదైతే మనం లొంగిపోయి ఉన్నాం అనుకోండి, ఈ లోకం తట్టు మనం కంపల్సరీ అపవాదికి యాండోర్ అయినట్టే, బలైనట్టే. మనం ఒకేసారిగా ఇది అందరూ పాపం చేసిన వాళ్ళే, నేనైనా పాపం చేసినాను. దానికి గుర్తిరిగి దేవుని ఎదుట మన పాపాలు ఒప్పుకొని పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ మనము నిరీక్షిస్తే దేవుడు మనకు ఏ కీడు ఎవడనేయుడు మనల్ని భద్రపరిచి దీవించి కాపాడతాడు. అలాగే దానియేలు 6:13 చదవండి సిస్టర్. దానియేలు గ్రంథం అందుకు వారు చెరపట్టబడిన ఈజల్లోనున్న ఆ దానియేలు, నిన్నే గాని నీవు పుట్టించిన శాసనంనే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయించి వచ్చుచున్నాడన్నది. రాజు ఈ మాట వని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలని తన మనసు దృఢం చేసుకుని సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నం చేశాను. ఇక్కడ చూడండి, దానియేలుని వాళ్ళు రాజు ఇబ్బంది పెడతా ఉంటే ఎన్నిసార్లు ప్రార్థన, ముమ్మారు అనేక సార్లు ప్రార్థన చేస్తున్నాడు. మనం చేస్తున్నావా? మనం చేయడంలే. ఏదో అవసరానికి, అంటే మిమ్మల్ని గురించి కాదు సిస్టర్, మీరేమనుకోవద్దండి, నా విషయంలో అయినా చెప్తున్నాను. మన అవసరానికి, అవసరాలు పడినప్పుడు కాదు ప్రార్థన చేయాల్సింది, అవసరం లేనప్పుడైనా చేయాలా, శ్రమల్లో ఉండేటప్పుడైనా చేయాలా. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుకోవాలా, ఆయన చెప్పినట్టు వాక్యం ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోవాలా. మనకు సంఘం, మనకు పరలోక సంబంధమైన తండ్రి మనకు యేసు ప్రభు అయితే, ఈలోక సంబంధమైన తండ్రి నాకు జన్మనిచ్చిన తండ్రి కాదు, మన యొక్క సంఘ కాపురి తండ్రి. ఎందుకంటే మన సంఘ కాపురి యొక్క విశేష అనుభవాలు నా గురించి కానీ ఎవరి గురించి అయినా అట్లే సేవకులు కనిపెట్టేయగలరు. ఒరే ఇతను ఎటువంటి వాడు, ఈ సిస్టర్ ఎటువంటిది, ఏ విధంగా నడుచుకుంటున్నారు, దేవుడు వాళ్ళకి జ్ఞానం అనుగ్రహించున్నారు. కాబట్టి మనకు సంఘం తరపున పాస్టర్ గారు మనకు ఎన్నో బోధిస్తున్నారు. మనకు సంఘం, ఈ లోక సంబంధమైన సంఘం తండ్రి మనకు పాస్టర్ గారు, సేవకురాలైన మంజులా సిస్టర్ గారు, వీళ్ళిద్దరు. కాబట్టి మనకు మనం వాళ్ళు చెప్పినట్టు, మనకి ఇచ్చినటువంటి దేవుని ఆజ్ఞలు మనం గైకొంటాము, వీళ్ళు చెప్పినటువంటివి మనం గైకొనాల. మనం ఉదిక ఆదివారం పూట పాటలతో ఆరాధించేస్తే నిన్ను పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మేము నిన్ను స్థుతిస్తున్నాం అంటే కదా, అది లెక్క చేయడు దేవుడు. దేవుడు ఆల్రెడీ దూతల దగ్గర, మనం ఫోన్ లో ఏదన్నా, ఉదాహరణ చెప్తాం, ఫోన్ లో మనం ఏదన్నా చూస్తా ఉన్నాం అనుకోండి, సినిమాలు లేకపోతే వార్తలు ఏదన్నా, కానీ కంప్లీట్ గా దేవదూత ఆల్రెడీ ఒక డైరీ పెట్టుకొని ఉంటారు, అది రాయేస్తారు, పలానాడు పలానా టైంలో ఈ విధంగా చూశాడు, పలానా టైంలో ఈ విధంగా అని. మనం అక్కడ రేపు తీర్పు చెప్పాల్సి వస్తుంది వాళ్ళకి లోబడి. కాబట్టి మనం దేవుని లోబడి నడుచుకొని ఉంటే మనం పూర్ణ ఆత్మతోనూ పూర్ణ హృదయంతోనూ మనకు పొరుగు వాళ్ళని కూడా ప్రేమిస్తే మనకు దేవుడు ఎంతో ఆశీర్వాదకరంగా ఇస్తాడు. దీన్ని బట్టి ఈ వాక్యాన్ని దీవించును గాక. నాకు ఇచ్చిన సమయాన్ని సహోదరులందరికీ, విజయ్ కుమార్ గారికి, ముఖ్యంగా పాస్టర్ గారికి, మరి మంజులా సిస్టర్ గారికి నన్ను ఈ వాక్యం ద్వారా బయలుపరిచి నాకు తెలిసినటువంటి వాక్యాన్ని చెప్పినందుకు, ఆ సమయం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఈ వాక్యం దీవించును గాక. ఆమేన్.